Hello, welcome back to my channel Surya Mounica. I'm back with a new video. మీకు అందరికీ తెలిసిందే మన ఛానల్లో ఏ వీడియోస్ రన్ అవుతున్నాయి అనేది. ఇట్స్ ఆల్ అబౌట్ సంక్రాంతి వీడియోస్. అది కూడా మన ఊర్లో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది 1 by 1 వీడియో రిలీజ్ చేస్తూ వస్తున్నాను. సో సంక్రాంతి అనగానే ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్స్, ముగ్గులు, కోడి పందాలు అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్లీ పొంగల్. అది కూడా ఇలా కట్టెల పొయ్య మీద పొంగల్ వండితే, అది కూడా సంక్రాంతి రోజు సూర్య భగవాన్ మొక్కుకొని వండితే అది ఎంత బాగా వస్తుంది అనేది ఐ ఎక్స్పీరియన్స్ దిస్ ఇయర్. సో నేనే మొత్తం నా ఇంట్రెస్ట్తో కంప్లీట్గా అన్నీ చేశాను అనమాట. అది ఎలా చేశాను ఏంటి అనేది మీరు చూసేస్తారు. అండ్ దిస్ ఈజ్ ఆన్ ద డే ఆఫ్ కనుమ రోజు కూడా కంటిన్యూషన్ వచ్చేస్తుంది మీకు. సో చూస్తూ ఉండండి, వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి. విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ రియల్లీ లవ్ ది కంటెంట్. అండ్ ఇలా విలేజ్లో ఇలాంటి మన ఓల్డ్ ట్రెడిషన్స్ అన్నీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే వాళ్ళకు కూడా ప్లీజ్ షేర్ ద వీడియో సో దట్ దే ఎంజాయ్ ఇట్. సో ఇదైతే మార్నింగ్ ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, మన పొయ్యి దగ్గర కంప్లీట్గా కొంచెం చిన్న కలర్స్ ఏంటంటే, ఇక్కడ కింద మనకున్న ఆ మట్టికి మనకి కలర్స్ వేయడానికి అస్సలు రాదు. బట్ ఐ జస్ట్ మేనేజ్ టు డూ ఇట్. బాగుంటుంది, బాగా కనిపిస్తుంది అని చెప్పి అంతే. అది పెట్టి ఆగట్లేదు అనమాట. మట్టి లోపలికి పెడదామన్నా ఇట్స్ జస్ట్ ఊగుతూ వెళ్ళట్లేదు. చాలా గట్టిగా ఉంది కింద. అప్పటికి కొంచెం రాళ్ళు పెట్టాం, కానీ అట్ లాస్ట్ ఐ మేనేజ్ టు కీప్ దోస్ మన షుగర్ కేన్ అవన్నీ. సో అసలు షుగర్ కేన్ ఎందుకు పెట్టామనేది కూడా మీరు చూస్తారు. ఐ లెట్ యూ నో. నాకు అప్పుడే తెలిసింది. సో నేను చేస్తాను అని అంటే అమ్మమ్మ వాజ్ గైడింగ్ మీ ఫ్రమ్ బిహైండ్ ఎలా చేయాలి ఏంటి అనేది, పొంగల్ కానీ అదంతా. బట్ ట్రస్ట్ మీ, ద టేస్ట్ వాజ్ రియలీ యమ్మీ. అంటే దేవుడికి సమర్పించి అలా కొంచెం చేస్తే అంత టేస్టీగా వస్తుంది అనమాట. మనం ఫుల్ ఆన్ హెవీ క్వాంటిటీలో నార్మల్గా చేస్తే ఈ టేస్ట్ రాదు. సో దాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దీస్ ఫెస్టివల్స్ అనుకోవచ్చు. సో పొద్దునంతా అయితే బిఫోర్ బాత్ నేనైతే ఒకసారి ఇలా చిన్నగా కలర్స్ అయితే పెట్టేసి అండ్ దెన్ ఐ టుక్ ద బాత్. అప్పుడు స్టార్ట్ చేశాను. మెయిన్ టాస్క్ ఏంటంటే పొయ్యి వెలిగించడం, అంటే కట్టెలన్నీ కాలడానికి. మెయిన్లీ ఇదేంటంటే కొంచెం వింటర్ అనగానే మీకు తెలిసింది ఎలా ఉంటుందో, తొందరగా కాలవ అనమాట. పొగ ఎక్కువ వస్తూ ఉంటుంది, మంట తొందరగా రాదు. సో చాలా కష్టపడి అయితే ఐ మేనేజ్ టు లైట్ ఇట్ అప్. సో ఎండిపోయిన ఇలా కొబ్బరాకులవి పెడితే పర్లేదు, కానీ ఓన్లీ అవి అంటుకొని అవి ఎంతసేపు జస్ట్ ఇట్లా 1-2 minutesలో మొత్తం అన్నీ కాలిపోయి మొత్తం మళ్ళీ ఫైర్ అంతా అవుట్ అయిపోతుంది, రావట్లేదు. సో బట్ బాగా దేంతోనైనా ఒకటి తీసుకొని, అంటే కైండ్ ఆఫ్ పేపర్ అయినా లేకపోతే కార్డ్బోర్డ్ లాంటిదైనా తీసుకొని బాగా విసిరితే అప్పుడు ఫైర్ వస్తుంది అనమాట. అది కూడా ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలోనే మనం చేయాలి. అంటే దీస్ ఆర్ ది ట్రిక్స్ అండ్ ట్రిప్స్ వీ డోంట్ నో, బట్ నేను బాగానే నేర్చుకున్నాను ఈ ఇయర్. సో పొద్దునంతా ఇలా అయిపోయిన తర్వాత మనకి కనుమ మెయిన్ ఏం చేస్తారు, ఇంట్లో ఉన్న ఎడ్ల బండ్లు కానీ ట్రాక్టర్స్ కానీ అలా వెహికల్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని కంప్లీట్లీ ఎడ్లకి కంప్లీట్ స్నానం చేయించి మనం ఎడ్లని పూజిస్తాం కాబట్టి బండ్లన్నీ నీట్గా క్లీన్ చేసుకొని దానికి కొత్త కలర్స్ వేయించి డెకరేట్ చేసి పిల్లలందరినీ ఎక్కించుకొని రౌండ్స్ వేస్తూ ఉంటారు మొత్తం ఊరంతా. సో చిన్నప్పటి నుంచి నాకు అది బాగా అలవాటు. ఏంటంటే కనుమ రోజు అరౌండ్ 8-9కి స్టార్ట్ అయిపోతుంది మొత్తం ఊర్లో వీధుల్లో అన్నీ ఎడ్ల బండ్లు పరిగెడతా ఉంటాయి చాలా ఫాస్ట్గా. అండ్ ట్రాక్టర్స్ కూడా అంతే. సో అందరు పిల్లల్ని ఎక్కించుకొని మంచి రౌండ్స్ వేస్తూ ఉంటారు. నేను అది ఈసారి షూట్ చేద్దామన్నా ఏంటంటే ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అనేది తెలియదు. మేము ఇలా బ్యాక్ యార్డ్లో ఉంటుంటే అండ్ దాట్స్ హౌ మన పాలు అయితే పొంగిపోయాయి చూసారా, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ నేను ఈ రీల్ కూడా ఇన్స్టాలో పోస్ట్ చేశాను, డూ చెక్ ఇట్ అవుట్, దట్ లుక్స్ సో బ్యూటిఫుల్. పాలు పొంగిన తర్వాత అదొక హ్యాపీనెస్ అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా నా చేతిలో ఉన్నది
ఆ చెరుకు ముక్క దాంతో కలుపుతాము. ద ట్రెడిషనల్ వే ఆఫ్ డూయింగ్ పొంగల్ ఏంటంటే, ఆ చెరుకు ముక్కలు అలా కట్ చేసుకొని మనం ఇలా స్పూన్స్‌లు గానీ, గరిటెలు గానీ అలాంటివి యూజ్ చేయమనమాట. సో, డైరెక్ట్ ఆ చెరుకు ముక్కలతో కలిపితే దాంట్లో ఉన్న స్వీట్‌నెస్ కూడా పొంగల్‌లోకొచ్చి టేస్ట్ విల్ బి సో యమ్మీ. సో, పాలు పొంగిపోయిన తర్వాత మనం చేసేది బియ్యం వేస్తాము. వెరీ సింపుల్ ప్రాసెస్. బట్ ఆ కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల టేస్ట్ అనేది హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. చాలా కమ్మగా చాలా బాగుంటుంది. సో, ఇంకా బియ్యం వేసేసిన తర్వాత బాగా ఉడకనిచ్చి పొగ అయితే టూ మచ్ ఇంక ఇలా కళ్ళలోకి వస్తుంది, కానీ ఇట్స్ ఓకే. చేయాలనుకున్నాం కాబట్టి చేయాలంతే. మనం స్టవ్ మీద అన్నీ చేసేస్తుంటే మనకేం అర్థం కావట్లేదు, కానీ ఇన్ ఓల్డెన్ డేస్ దిస్ ఇస్ హాఫ్ దే యూస్ టు డూ. స్టవ్స్ అవి లేనప్పుడు ఇలానే చేసేవాళ్ళు. అప్పుడు ఎంత కష్టం అయ్యేది అనేది మీరు కనుక తెలియాలి అని అనుకుంటే ఇలాంటిది ఒకసారి ఎక్స్పీరియన్స్ చెయ్యండి మీరు ఊరు వెళ్ళినప్పుడు. సో, మాకైతే ఇలా ఊరెళ్ళినప్పుడల్లా పొయ్యి దగ్గర అలవాటే కాబట్టి దట్స్ ఓకే. బట్ కొత్తగా ఇప్పుడు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే జస్ట్ బీ కేర్‌ఫుల్. మీకు అంత పొగ ఫస్ట్‌లో ఏంటంటే పొగ డైరెక్ట్ కళ్ళలోకి తగిలితే మొత్తం ఐస్‌లోంచి వాటర్ వచ్చేస్తదండి. బట్ ఒక్కసారి ఏంటంటే ఫైర్ అనేది నీట్‌గా వస్తే అంత పొగ ఉండదు. ఫైర్ వచ్చే ముందు పొగ ఎక్కువ వస్తుంది అంతే. బట్ ఈ బియ్యం వేసిన తర్వాత చూసుకొని ఉడికిందా లేదా అని చెప్పేసి ఇట్ టేక్స్ టైం. స్టవ్ మీద అంత తొందరగా అయితే కాదు. పొయ్యి మీద కొంచెం టైం పడుతుంది, కానీ ఒక్కసారి ఫైర్ వచ్చింది అని అంటే చాలా తొందరగా అయిపోతుంది. సో, మనకి ఉడికిన తర్వాత తీసేసుకొని బెల్లం ఎంత కావాలంటే అంత మన టేస్ట్‌కి తగ్గట్టు వేసుకుంటే, ఆ తర్వాత ఒక్కసారి మనం అవుట్‌డోర్‌లోనే కూర్చున్నాం కాబట్టి సూర్య భగవానుడికి ఒక్కసారి సమర్పించేసి అప్పుడు వీ కెన్ హ్యావ్ ఇట్ యాజ్ ప్రసాదం. సో, నేనైతే ఎక్కువ చేయలేదు. అందరికీ కొద్దిగా ప్రసాదం లాగా వచ్చేలాగా ఇంట్లో అందరికీ అంతే క్వాంటిటీలో చేశాను. బట్ దట్ టేస్టెడ్ సో గుడ్. బట్ లుక్ ఎట్ దట్ వ్యూ. అది చూస్తుంటే ఎంత బాగుంది కదా చూడటానికి. సో, అలా అయితే మన పొంగల్ అయిపోయింది. అంటే ఒక కంప్లీట్‌నెస్ ఫర్ సంక్రాంతి. అండ్ ఇప్పుడే కొత్తగా మన ఛానల్‌ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మా కారు కూడా క్లీన్ అయిపోయిందనమాట. ఆబ్వియస్లీ కనుమ రోజు ఎలా ఉండాలి, వెహికల్స్ అన్నీ చాలా నీట్‌గా, క్లీన్‌గా పూజలు కూడా చేయించుకుంటారు కాబట్టి అలా మనది కూడా క్లీన్ అయిపోయింది. తర్వాత ఏంటంటే ఈవినింగ్ వచ్చేసి
పూల జాతర చిన్నగా ప్రబల తీర్థం అంటారు. అంటే మీరు ఇప్పుడు చూస్తారు, నేను లాస్ట్ టైం కూడా చూపించాను. దేవుళ్ళని విగ్రహాలని ఇలా ప్రబల అని చెప్పేసి చేస్తారు అనమాట. మొత్తం క్లాత్స్తో అండ్ ఫ్లవర్స్తో అన్నిటితో ఇలా డెకరేట్ చేస్తారు. కర్రలతో అన్ని ఈ షేప్స్లో చేసి దానిపైన దేవుణ్ణి కూర్చోబెట్టి అన్నీ ఇలా ఈవెంట్స్ కానీ పూజలు అందరూ వచ్చి దర్శనం చేసుకొని అన్నీ అయిన తర్వాత ఊరంతా ఊరేగిస్తారు. దట్స్ హౌ ఇట్ వర్క్స్ అవుట్. అండ్ కొన్ని ఏరియాస్లో ఈ ప్రబల తీర్థం అనేది చాలా చాలా ఫేమస్. మాకైతే పక్కా పెడతారు మా ఊర్లో ఎవ్రీ ఇయర్ కనుమ రోజు ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడే జాతర. ఓల్డ్ మెమరీస్. నేనైతే ఆ బూర ఇలాంటివి కొనుక్కొని వచ్చాను ఊరికి. ఇంటికి అందరూ మమ్మీ ఏంటో చిన్నపిల్లలాగా బూరలు అది ఇది అని అన్నారు, కానీ బట్ ఇట్స్ ఓకే, చైల్డ్హుడ్ మెమరీస్. అలా ఇవి మళ్ళీ ఎన్ని రోజులు చూస్తామనేది నాకైతే గ్యారంటీ లేదు. అంటే అంతకంతకి ఏంటంటే కొత్త వచ్చేసినప్పటికీ మన పాతవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫేడ్ అవుట్ అయిపోతున్నాయి. సో ఉన్నప్పుడే ఐ వాంట్ టు క్యాప్చర్ ఆల్ దీస్ మెమరీస్. నేను ఇంకా కజిన్ ఇద్దరం వెళ్ళాము. ఈసారి ఎక్కువ మంది లేరు. ఐ ఆల్రెడీ సెడ్ యూ సో మెనీ ఆర్ మిస్సింగ్ ఫర్ దిస్ సంక్రాంతి. మేబీ నెక్స్ట్ సంక్రాంతికి అందరు ఉండొచ్చు అని అనుకుంటున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత హడావుడు అనమాట తెచ్చుకున్న వాటికి. మా టెడ్డీగాడేమో ఫుల్ భయపడుతుంది అట్లా చూసి. సో అది అయిపోయిన తర్వాత ఇంకా టెడ్డీ ఏంటంటే అప్పటికే అక్కడ జాతరలో సౌండ్స్, డప్పులు అండ్ ఆల్సో జువ్వలు అవన్నీ ఎగరేస్తుంటే ఆ సౌండ్స్కే భయపడిపోతుంది. సో భయపడిపోయి అలా ఒక పక్క కూర్చొని ఉందన్నమాట. ఇంకా మేము వెళ్ళి ఏం కదిలిస్తున్నా అసలు ఇంకా అలా స్టేర్ చేసి చూస్తుంది అంతే. ఏంటి అని చెప్పేసి అన్నీ కొత్తగా ఉండి పాపం ఆ రోజు నైట్ అయితే ఒక 2-3 hours కొంచెం ఇబ్బంది పడింది. అంతా సెటిల్ డౌన్ అయిపోయిన తర్వాత ఈజ్ ఓకే అగైన్. అండ్ దెన్ ఎవరికి తెలుసో ఎవరెవరికి తెలియదో నాకు తెలియదు, బట్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఫేవరెట్ ఆఫ్ ఆల్ టైమ్. ఏంటంటే నారింజకాయలు అంటారు కదా, అవి మొసంబీస్ ఇవన్నీ అవి ఇలా కట్ చేసుకొని హాఫ్కి దాంట్లో ఉప్పు కారం చల్లుకొని ఇలా పుల్ల ఉంది చూసారా, ఏదో ఒక పుల్ల తీసుకొని దాంతో బాగా నారింజకాయ లోపలికి వెళ్ళేంత వరకు డిప్ చేసి నోట్లో వేసుకుంటే అంటే జస్ట్ స్క్వీజ్ ఇట్ ఇన్ యువర్ మౌత్. ఆ టేస్ట్ అసలు చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మామయ్య చేసేది ఫుల్ కారం వేసుకున్నారు. మనకు అంత కారం వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ డే మార్నింగ్కి రిజల్ట్స్ వేరేగా ఉంటాయి అనమాట. సో యా, మీకు తగ్గట్టు ఉప్పు కారం పైన చల్లుకొని బాగా పుల్లతో లోపల వరకు వెళ్ళేలాగా డంప్ చేసి ఆ తర్వాత స్క్వీజ్ ఇట్ ఇన్ యువర్ మౌత్. ఇట్ ఫీల్స్ సో గుడ్. మంచి టేస్ట్ అది. అండ్ దెన్ నైట్ అయిపోయేసరికి ఊరేగింపు స్టార్ట్ అయిపోయి ఊరంతా దేవుణ్ణి ఊరేగిస్తున్నారు. సో అప్పుడు అనమాట ఇది స్టార్ట్ అయ్యేటప్పుడు మొత్తం ఇలా జువ్వలు అవన్నీ కాల్చి దే స్టార్టెడ్ ఇట్. సో అందరి ఇంటి దగ్గర ఆగుతారు అనమాట. సో దేవుడికి మనం అప్పుడు బియ్యము, డబ్బులు ఏదంటే అన్నీ పెట్టుకోవచ్చు. అండ్ మెయిన్ ఈ ఊర్లో ఏంటంటే లాస్ట్ 2-3 years నుంచి యాక్చువల్లీ ప్రభలు ఎప్పుడు జెంట్సే మోస్తారు, బట్ 2-3 years నుంచి ఒక్కటి, ఇప్పుడు మీరు 3 చూసారు కదా, 3లో ఒక్కటి మాత్రం అందరు ఊర్లో ఉన్న ఆడపిల్లలు అందరూ ఎత్తుతున్నారు. దట్స్ సో గుడ్ టు సీ. చాలా బాగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి శివుడిది అనుకుంటా. ప్రభా అందరూ అమ్మాయిలు మోసుకొని ఎత్తుకొని వస్తున్నారు. సో చెప్పాను కదా అందరి ఇంటి దగ్గర ఆగుతారు. అప్పుడు మనం బియ్యం, డబ్బులు అన్నీ దేవుడికి, మనకి పూజ చేసిన కుంకుమ అలాంటివన్నీ ఇస్తారు మళ్ళీ. సో చూసారా, మనం ఎక్కడా తక్కువ కాదు అని వన్ ఆఫ్ ది మెసేజ్ అని అనుకోవచ్చు. సో దాట్స్ హౌ కనుమ హ్యాస్ బీన్ ఎండెడ్. ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి రావాల్సినవి, చాలా తొందరలోనే అవి కూడా రిలీజ్ చేసేస్తాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కిందనే ఉన్న రెడ్ కలర్
బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడైనా ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ రిలీజ్ చేసినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా అన్నీ చూసేయచ్చు. దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియోస్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకు. Until then, please keep smiling and stay happy. Bye bye.